తిరుమలలో కొందరు దళారులు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నారు. తరచూ మోసాలకు పాల్పడుతూ భక్తులను బురిడి కొట్టిస్తున్నారు. టీటీడీ సూపరింటెండెంట్ పేరుతో కృష్ణ చైతన్య అనే దళారి ఖమ్మంకు చెందిన భక్తులను బురిడి కొట్టించాడు. శ్రీవారి అభిషేక సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ 2 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అనంతరం టికెట్లు కన్ఫర్మ్ అయినట్టు ఫేక్ మెసేజ్ పంపాడు. తీరా దర్శనానికి వెళ్లిన భక్తులకు అది ఫేక్ మెసేజ్ అని సిబ్బంది చెప్పడంతో వారు కంగుతిన్నారు. మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా దళారి కృష్ణ చైతన్యపై పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుమలలో యథేచ్ఛగా దళారులు దందా కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, లక్ష్మీదుర్గ స్వామివారి అభిషేక సేవ టికెట్లు ఇప్పిస్తానని చెప్తూ కృష్ణ చైతన్య అనే దళారి ఖమ్మం భక్తుల్ని బురిడి కొట్టించాడు. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీకి 2 అభిషేకం టికెట్లతో పాటు వస్త్రం టికెట్లు కూడా ఇప్పిస్తానని చెప్పి ముందుగానే భక్తుల వద్ద నుంచి కూడా 2 లక్షల రూపాయలు వసూలు చేసి అటు తర్వాత వారికి ఫేక్ మెసేజ్లను కూడా పంపించినటువంటి పరిస్థితుంది. ఈ మెసేజ్ల పైన ఆ భక్తులు టీటీడీ సిబ్బందిని ఆరా తీగా ఇది ఫేక్ మెసేజ్లు అని చెప్పి కూడా భక్తులకు వారు తెలియజేయడంతో కంగుతున్నటువంటి భక్తులు తిరుమలలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ శ్రీవారి అభిషేక సేవ టికెట్లు దాదాపు 2050 వరకు కూడా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ టికెట్లు భక్తులకి దొరకనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి దళారి భక్తులకు చెప్పడంతో భక్తులు అది దళారిని నమ్మి ముందుగానే 2 లక్షల రూపాయలు కూడా దళారికి కూడా పంపించేసినటువంటి పరిస్థితి. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి దళారి ఆ ఫేక్ మెసేజ్ని ఏదైతే టీటీడీ అభిషేక సేవ టికెట్లు భక్తులకి డిస్క్రిషనరీ కోటా పైన జారీ చేస్తుందో అది ముందు రోజు మాత్రమే ఆ మెసేజ్లు కూడా భక్తులకి కేటాయిస్తూ కూడా పంపిస్తుంది. అయితే 3 నెలల ముందుగానే మార్చి 14వ తేదీకి సంబంధించినటువంటి సేవా టికెట్ కి సంబంధించిన మెసేజ్లు కూడా ఆ దళారి నిన్నే భక్తులకు కూడా పంపించినటువంటి పరిస్థితి. అయితే తెలియనటువంటి భక్తులు ఆ మెసేజ్ పై టికెట్లు కొనుగోలు చేయాలని చెప్పి కూడా తిరుమలలో ఉన్నటువంటి ఎంబీసీ కార్యాలయంలో కూడా సంప్రదించినటువంటి పరిస్థితి. అయితే ఇది ఫేక్ మెసేజ్ గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడంతో కంగుతిన్నటువంటి భక్తులు ఈ కృష్ణ చైతన్య అనే దళారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. భక్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం దళారి కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా తిరుమలలోని పోలీస్ స్టేషన్ లో ఈ కృష్ణ చైతన్య అనే దళారిపై పలు కేసులు కూడా నమోదైనట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేంద్ర.